సంవత్సరం కార్తీక దినోత్సవం సందర్భంలో 10వ తారీఖు సోమవారం అనగా భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి దీపోత్సవం సందర్భంలో దేవాదాయ శాఖ మరియు ఆనంద ఫౌండేషన్ వారిని ఇద్దరు కలిపి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ సంవత్సరం ముందుకు వచ్చారు. ముఖ్యంగా మంత్రి గారు ఆనందనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వాళ్ళు పిలుస్తాం జరిగింది. ఆయన కూడా వస్తానని అన్నారు. ఆయన కూడా వస్తే చాలా అదృష్టంగా భావిస్తూ భీమవరం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దివ్యించవలసి కోరుతూ ముఖ్యంగా పుణ్య దేవాలయాలు మొత్తం ఆనంద ఫౌండేషన్ వారికి ఇస్తున్నారు. 10 సంవత్సరం చేసినట్టుగా కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు గారు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ముందుగా వచ్చి ఎవరి స్థానాలు కూర్చుంటే బాగుంటుందని చెప్పి మనం ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పంచభూత వాయులింగేశ్వర స్వామి శ్రీ కాళహస్తీశ్వరుడికి జ్ఞాన ప్రసూనాంబదేవికి కళ్యాణోత్సవాన్ని ఉత్తరాలు ఆనందరాజు ఫౌండేషన్ 10వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్ ఆవరణలో నిర్వహిస్తోంది. దానికి ముందుగా 2:30 గంటలకు హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర శోభాయాత్ర ప్రారంభమై సోమేశ్వర స్వామి గునుపూడి అక్కడ స్వామి దగ్గర నుంచి బయలుదేరి వరుసగా ఇక్కడికి కళ్యాణోత్సవానికి వస్తుంది. కళ్యాణోత్సవం తర్వాత కోటి దీపోత్సవం కూడా ఉంటుంది. అందువల్ల ఉత్తరాలు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి విధంగానే ఈ సంవత్సరం కూడా మరి విశేషంగా కోటి దీపోత్సవాన్ని తరువాత మన శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క కళ్యాణ వైభవాన్ని నిర్వహిస్తున్నందుకు ఆనందపడుతూ భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నేతృత్వం కూడా వహించడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం. సంవత్సరం కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి దీపోత్సవం కోటి ఒత్తులతో దీపోత్సవం జరపబడుతుంది. అదే కార్యక్రమంలో 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖు సాయంత్రం ఆనంద ఫంక్షన్ హాల్ దగ్గర జేపీ రోడ్లో జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి రావాలి. లాస్ట్ టైము అలాగే శ్రీశైలం నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరము కాళహస్తి ఈశ్వర స్వామి దగ్గర నుంచి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ దేవాలయం నుంచి కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి భక్తులందరూ పాల్గొని స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటూ కోరి ప్రార్థిస్తూ అంటే కార్తీక సోమవారం రోజున ఆనంద ఫౌండేషన్ వారు మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సౌజన్యంతో నిర్వహించేటటువంటి దీపోత్సవానికి ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొవాలని, అంతేకాకుండా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆనంద ఫౌండేషన్ వారి తరఫున ప్రత్యేక ఆహ్వానం. శ్రీ కాళహస్తీశ్వర స్వామి మహాత్యం పురాణ కాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా మన ఆనంద ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం చేసే కోటి దీపోత్సవంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరి అందరూ కూడా అర్థం చేసుకుని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మన ఆనంద ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా శ్రీ కాళహస్తి దేవస్థానం నుంచి ప్రసాదాలన్నీ ఇచ్చేస్తున్నాయి. అవన్నీ స్వీకరించి మరి స్వామివారి ఆశీర్వాదం పొందమని మేము కోరుకుంటున్నాం. మరి ప్రత్యేకించి సోమేశ్వర ఆలయం నుంచి మనకి ఒక శోభాయాత్ర కూడా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఇక్కడికి మన ఆనంద ఫంక్షన్ హాల్ వరకు ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. భక్తులందరూ దాంట్లో పాల్గొని ఏర్పాటు చేసి కోరుకుంటున్నాం.